కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకు చేయటం లేదంటే డెవలప్మెంట్ అనేది అన్ని జిల్లాల్లోనూ కూడా జరుగుతూ ఉండాలి, అమరావతిలో కూడా జరగాలి. అంతేగాని అమరావతిలో వచ్చే నిధులు రేపు పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని మళ్ళీ అన్ని జిల్లాల్లో కూడా ఖర్చు పెడతారు. ఇట్లా ఇప్పుడు అభివృద్ధిని ఎప్పటికప్పుడు ఏ ఏ జిల్లాలకు ఏం పంపించాలి, ఆటోమొబైల్ ఎటు పంపాలి, ఎలక్ట్రానిక్ ఎటు పంపాలి, తర్వాత పోర్ట్లు ఎక్కడెక్కడ కట్టాలి. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, అందులో ఒక మెగా పోర్ట్ కట్టాలని కూడా ఆలోచిస్తున్నారు. అట్లాంటి మెగా పోర్ట్ అంటే ప్రపంచంలో కల్లా పెద్ద ఓడలు, ఇప్పుడు వచ్చే మామూలు యావరేజ్ ఓడలు కాదు, సగటు ఓడలు కాదు, షిప్ లైనర్స్ అని ఉంటాయి. అవి కొన్ని లక్షల టన్నులను ఒకేసారి తీసుకెళ్ళిపోగలుగుతాయి. అలాంటి ఇది ఒక షిప్ యార్డ్ కట్టాలని, అది మామూలు పోర్టుల్లోకి రాలేవు ఆ షిప్లు. డీప్ సీ ఉండాలి, రెండోది ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఉండాలన్నమాట. అందువల్ల అలాంటి చేసే పని మీద ఉన్నారు వీళ్ళు. దీన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి రాష్ట్రంలో ప్రజల డబ్బులు ఎంత తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారన్నారు. అమరావతిలో కొత్తగా పెట్టేది ఏమీ లేదు, దీని మూలాన ట్యాక్సులు కూడా ఏమి వేయటం లేదు, వేయాల్సిన అవసరం కూడా లేదు.